మీరు చూపిస్తా ఉన్న ఈ ప్రేమానురాగాల మధ్య, ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం 3,000 దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే, పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా
తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే ఆ రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ 4.5 సంవత్సరం, ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు.
అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3,000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, ఎక్కడ నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు, ఎక్కడ నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా, ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పేదల మీద ప్రేమ, పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. మొట్టమొదట ఇళ్ల నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది. అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది. ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా. ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ల నిర్మాణమే తీసుకోండి. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఒక 0. గతంలో
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు. పేదలు ఎలా బ్రతుకుతున్నారు, వారికి మంచెలా చేయాలి అనే ఆలోచనలే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఈరోజు మనందరి ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం. ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలి, నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి, ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. అందులో కడుతున్నవి అక్షరాల మరో 22 లక్షల ఇళ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు